ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నాసిని కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ. అనంతరం లేపాక్షి ఆలయాన్ని సందర్శించనున్నారు. మోదీకి సీఎం జగన్, గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వాగతం పలకనున్నారు. ప్రధాని మోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇక 541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ ఏర్పాటు చేశారు. 503 ఎకరాల్లో విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణా కేంద్రం ఏర్పాటైంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జీవన్ ఫోన్లో అందిస్తారు. జీవన్, ప్రధాని మోదీ ఏపీలో పర్యటించనున్నారు. ఇవాళ దీనిపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మాధురి. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో ఏర్పాటు చేసిన నాసిన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభోత్సవానికి నేడు ప్రధాని నరేంద్ర మోదీ సత్యసాయి జిల్లాకు రానున్నారు. కియా కార్ల కంపెనీ ఏర్పాటుతో అంతర్జాతీయ చిత్రపటంలో స్థానం సంపాదించిన శ్రీ సత్యసాయి జిల్లా వెలుగొండ నియోజకవర్గం ఇవాళ మరో గుర్తింపుకు మరో ముందడుగు పడిందని చెప్పొచ్చు. ఆసియా ఖండంలోనే ప్రత్యేక గుర్తింపు సాధిస్తూ 541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ ఏర్పాటవుతోంది. ఈ శిక్షణ కేంద్రం భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం నేడు చేయనున్నారు. ఇప్పటికే అధికారులు కూడా ఈ ప్రారంభోత్సవ ఏర్పాట్లు చకచక పూర్తి చేయడం కూడా జరిగింది. ఈ ఏర్పాట్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో పాటు రక్షణ బలగాలు కూడా అక్కడికి చేరుకుని ఏర్పాట్లు పూర్తి చేయడం కూడా జరిగింది. సత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండల పరిధిలోని పాలసముద్రం సమీపంలో 44వ జాతీయ రహదారికి ఆనుకుని 503 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ శిక్షణ కేంద్రాన్ని అత్యంత భద్రత నడుమ కొనసాగే విధంగా నిర్మాణం పూర్తి చేయడం కూడా విశేషం. ఐఏఎస్ లకు ముస్సోరి, ఐపీఎస్ లకు హైదరాబాద్ తరహాలో IRS ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ కు ఎంపికైన వారికి ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు అయితే వెల్లడించారు. శిక్షణ పొందే వారికి అన్ని అవసరాలు లోపలికి ఇచ్చే విధంగా నిర్మాణాలు కూడా చేయడం జరిగింది. అంతేకాదు ఆవరణలోనే సోలార్ సిస్టమ్ కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. శిక్షణలో భాగంగా అవసరమైన విమానాన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. నాసిన్ కోసం ప్రత్యేక రైల్వే లైన్ నిర్మాణ ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. నాసిన్ సిబ్బంది పిల్లల విద్య కోసం సమీపంలోనే కేంద్రీయ విద్యాలయం మంజూరు కూడా చేయడం జరిగింది. ఇందుకోసం కావాల్సిన స్థలాన్ని రెవెన్యూ శాఖ గుర్తించింది. మరోవైపు ఈ ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు కూడా స్థలాన్ని ఎంపిక చేశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక చొరవతో ఈ కేంద్ర నిర్మాణం ఊహించినంత వేగంగా సాగింది. 2022 మార్చి 5వ తేదీ మంత్రి చేతుల మీదుగా భూమి పూజ చేయగా కేవలం 20 నెలల లోపలనే మొదటి బ్యాచ్ ప్రారంభానికి సిద్ధం కావడం గొప్ప విశేషంగా కూడా భావించవచ్చు. అంతేకాకుండా ప్రారంభోత్సవం పూర్తయిన వెంటనే హిందూపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యంత ప్రఖ్యాతిగాంచిన యునెస్కోలో స్థానం సంపాదించినటువంటి లేపాక్షి దేవాలయాన్ని కూడా ప్రధాని మోదీ సందర్శించినట్లు అధికార వర్గాలు అయితే వెల్లడించారు. దీంతో విజయనగర సామ్రాజ్యానికి ప్రతీక అయినటువంటి లేపాక్షికి పూర్వ వైభవం రానున్నట్లు అక్కడి ప్రజలు, అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతి పెద్దదైన ఏకశిలా నందీశ్వరుడు, గాలిలో వేలాడే స్తంభం, 7 అడుగుల భారీ నాగేంద్రుడు, అడుగడుగున భారతీయ సంస్కృతి ప్రతిబింబించే అరుదైన చిత్రాలు లేపాక్షి దేవాలయం సొంతం. ఈ ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించడంతో అక్కడి ప్రజలు, దేవాలయ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ సీఎం ప్రధాని మోదీని రిసీవ్ చేసుకోవడానికి కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా హాజరు కానుండటంతో భారీ బలగాల మోహరింపుతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మాధవి.